అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును 4 వారాల పాటు వాయిదా వేసింది న్యాయస్థానం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా లేక మేం తీసుకోవాలా అని ప్రశ్నించింది. స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు స్పీకర్ తరపు న్యాయవాదులు. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసును 4 వారాల పాటు వాయిదా వేసింది న్యాయస్థానం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ప్రియా, తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు 3 నెలల గడువు పెట్టినప్పటికీ కూడా ఆ సమయంలో పూర్తి చేయలేదు అనే విషయంపైన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా 3 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేయాలి. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనే విషయాన్ని కూడా చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో స్పీకర్ 4 వారాల్లోగా రిప్లై కూడా ఇవ్వాలనే అంటూ నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ రోజువారీగా విచారణ జరపాలి. సో దీన్ని ఆలస్యం చేయొద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే స్పీకర్ తరపున తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్స్ అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహిత్గిలు హాజరయ్యారు. ఇప్పటికే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. విచారణ కూడా జరుపుతున్నారు. 8 మంది విచారణ పూర్తయింది. మరో 2 విచారణ జరపాల్సి ఉంది. మరో 8 వారాల సమయం ఇవ్వాలని చెప్పి జస్టిస్ ముందు వాళ్ళు వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపున హాజరైనటువంటి అడ్వకేట్స్ మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో కూడా వాళ్ళు సరైనటువంటి అఫిడవిట్స్ దాఖలు చేయలేదు, వాళ్ళు పార్టీ మారినట్టుగా పూర్తిగా ఆధారాలు ఉన్నాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఎవరైతే 2 హాజరు కాలేదో వాళ్ళపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటి పిటిషన్ కూడా వాళ్ళు రిట్ పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా లేదంటే సుప్రీంకోర్టునే నిర్ణయం తీసుకోమంటారంటూ స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సమయం లోపల నిర్ణయం తీసుకోకపోతే ఏదైతే నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ నిర్వహించుకుంటారనేది స్పీకర్ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ స్పష్టం చేశారు. మొత్తానికి 4 వారాల్లోగా ఏదైతే ఈ పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ విషయంలో పూర్తి నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.